ఈసారి కొట్టేస్తాం, ఈసారి గెలిచేస్తాం, 300 దాటేస్తాం, ఐసా పైసా అన్నారు. మా అంత తోపులు లేరు, మా అంత తురుములే లేరు, ఉప్పల్లో కొడితే కొండాపూర్లో పడుతుంది అన్నారు. ఏంటిది బాలు ఎవరు? మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఫస్ట్ ప్లేస్లో వస్తామన్నారు. అవును, నిజంగానే వచ్చిర్రు. ఏంది నమ్ముతలేరా? ఇది చూడుండ్రి. చూసిర్రా, ఫస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్ లో వచ్చిర్రు. పైనుంచి కాదు, కింది నుంచి ఫస్ట్ వచ్చిర్రు మనోళ్ళు. ఎంత గ్రేటు, ఏం కథ. ఇక దీన్ని బట్టి తెలుస్తలేదా మనోళ్ళ కథ ఎట్లుందో? ఏమంటే ఐపీఎల్ షురూ అయ్యి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచిందో కాతం ఇక ఒక్కొక్కల స్టేటస్లు సంబరాలు చిన్నగుండేనా. ఎవ్వరు చూడు చేట్ల లేకుండానే చేసిర్రు. కొందరైతే పటాకులు వేల్చిర్రు, ఇంకొందరైతే ఎస్ఆర్హెచ్ కోసం మేము కోసుకుంటాం నరుక్కుంటాం అన్నారు. పోయినసారి కాసింతలా మిస్ అయింది గాని ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టుడే అన్నారు. మమ్మల్ని ఆపేటోలే లేరు. మా టీము గ్రౌండ్ లకు దిగితే టెర్రరిస్ట్ల లెక్కనే విధ్వంసం సృష్టిస్తారు అని టెర్రరిస్ట్లతోనే పోల్చిర్రు. ఆఖరికి టెర్రరిస్ట్ల లెక్కనే సొంత టీంనే లేపేసి తీసుకొచ్చి ఏడబెట్టిరో చూసిరుగా. ఓ మా ఓళ్ళు అట్లా ఇట్లా అని ముందు నుంచే కప్పు గెలిచినాక సంబరాలు ఇంత జోరుగా చేయాలి, ఇన్ని పటాకులు వేల్చాలి అనుకుంటా అన్ని తయారు పెట్టుకుని నెత్తిన పెట్టుకుర్రు. కానీ మెచ్చుకుంటూ ఇచ్చుకపోయినట్టే చేసిరుగా మనోళ్ళు. నిన్నటి మ్యాచ్ తోని అడుగు పట్టిర్రు. ఆట షురూ అయినప్పుడు ఫస్ట్ ప్లేస్ లున్నోళ్ళు ఇప్పుడు కింద అంచుకు జారిపోయిర్రు. దీంతోని ఎస్ఆర్హెచ్ మీద ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ ఆశలు ఆవిరైతున్నాయట. కొందరైతే ఎక్కేకి కన్నీలు కూడా పెట్టుకురట. ఇంకొందరు పెద్ద మనసున్నోళ్ళేమో ఓ ఇట్లా బొచ్చడు మ్యాచ్లు ఉన్నాయి, ఇంకా మళ్ళా ముందుకు వస్తాం, మన వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు, అన్ని మ్యాచ్లు గెలిచి కప్పు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని గట్టి నమ్మకంతోనున్నారు. మరి చూడాలిగా ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎస్ఆర్హెచ్ టీం నిలబెట్టుకుంటదో.